హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. లైక్ చేయండి. ఇదేమో వంకాయ మొక్క అండి. వృష్టికాయ మొక్కకి దీన్ని గ్రాఫ్ట్ చేశారనమాట. ఇది నేను 2 మంత్స్ లేకపోవడం వల్ల వృష్టికాయ మొక్క పెరిగిపోయి ఇది చనిపోయే దశకి వెళ్ళిపోయిందండి. ఈ గుత్తొంకాయలు చూసారు ఇప్పుడు కళకళలాడుతూ ఎంత బాగున్నాయో. కానీ నేను వచ్చి చూసేవరకు ఆ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. అసలు ఇది ఇంకా బతుకుద్దా అని భయం కూడా వేసిందనమాట. అప్పుడే పెట్టి వెళ్ళానన్నమాట. మన సిటీజీ వాళ్ళు ఇచ్చారు కదా, ఆ గ్రాఫ్టెడ్ మొక్క అనమాట ఇది. అది అలా అయిపోవడం, వృష్టికాయ మొక్క పెరిగిపోవడం చాలా బాధ అనిపించింది అనమాట. అది అడుగుదాకా కట్ చేసేసి మళ్ళీ కూడా కొమ్మలు వచ్చినాయండి మధ్యలో, అవి కూడా కట్ చేసేసి అవన్నీ తీస్తూ ఎప్పటికప్పుడు చూసుకుంటూ బలానికి వెర్మీ కంపోస్టు, సీవీడ్ ఫెర్టిలైజరు, జీవామృతము, మరలా పైనుంచి పెస్ట్లకి బూడిద చల్లుతూ బ్రహ్మాస్త్రం స్ప్రే చేస్తూ కాపాడితే ఇప్పుడు ఇలా ఉందన్నమాట ఈల్డ్. చూసారా, ఎక్కడ చూసినా బంచెస్ ఉన్నాయన్నమాట వంకాయలు. పువ్వులు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ముందు పెట్టింది మాకు కావాల్సినవి మాత్రమే కోసుకున్నాను అనమాట. మాకు 8 సరిపోతాయండి, మేము ఉండేది ఇద్దరమే. అందుకని చూసారా ఎంత అందంగా ఉందో మొక్క ఇప్పుడు కళకళలాడుతూ. చాలా బాధ అనిపిస్తుందండి మొక్కలు చనిపోతే మటుకు. మీకు కూడా అలా అనిపిస్తుందా? ప్లీజ్ షేర్ చేయండి కమెంట్స్లో. చూసారా, మన మొక్కల్ని పిల్లల్లాగా ప్రేమించాలన్నమాట. మనం అంత బాగా చూసుకోగలిగితేనే మొక్కలు ఇలా కళకళలాడుతూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చేసి నాకు కూడా హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, చూసారా, ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ మొక్క మీకు వీడియోగా చేసి చూపిస్తున్నాను అనమాట. ఒకటే మొక్క అండి, అడుగు దాకా కట్ చేసేసానండి మొత్తానికి. ఇంకా చనిపోతుందేమో అని కూడా బాధ అనిపించింది, కానీ చక్కగా మళ్ళీ రివైవ్ అయిందండి. ఇది ఇట్లా పెరగడం చూసి ఎంతో ఆనందం. పిందెలు చూసారా ఎలా కనబడుతున్నాయో, ఎక్కడికక్కడ పిందెలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, మొగ్గలు, చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి. చాలా బాగా తెరుచుకుని అంటే బాగా పెరిగిందండి. ఆ తర్వాత చక్కగా వర్మీ కంపోస్ట్, సీవీడ్ అది ఇచ్చాను కదండి. మళ్ళీ అది ఆవ చెక్క కూడా నీళ్ళలో నానబెట్టి పోసానండి. అలాగే కిచెన్ కంపోస్ట్, మొత్తం కూరగాయల చెత్త బాటిల్ కూడా పెట్టి అందులో వేసాను అనమాట. అలా చేస్తూ ఉంటే ఇప్పటికి ఇలా అందంగా తయారైందనమాట. మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను అండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.